సార్ అప్పట్లో మేము చదివాం, పేపర్లో అది చదివేవాళ్ళం. అప్పట్లో ఏం జరిగింది అనేది యాజ్ ఇట్ ఈస్గా తీశారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు జీవితంలో వచ్చిన ఏం జరిగింది మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా చూపించారు సార్. ఇందులో ఏ మాత్రం కూడా తేడా లేదు. ప్రజలు ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు ఏం జరిగింది, ఎన్టీఆర్ గారి జీవితం ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని అందించడానికి ప్రజలందరూ కూడా తమ ఓటు రూపంలో, తమ బాధ్యతాయుతమైన ఓటు రూపంలో దాన్ని నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. సో సినిమాలో ఏదో బాబు గారికి నెగిటివ్గా ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా రిలీజ్ చేయకుండా ఆపేశారు కదా, అది ఎంతవరకు కరెక్టేనా? అలా ఆపకటం ఎంతవరకు కరెక్టా సార్? నెగిటివ్ ఏమో సార్, ఉన్నదే సార్, జరిగిందే తీశారు సార్. అందులో నెగిటివ్ ఏమీ లేదు. కాకపోతే అక్కడ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి యాంటీగా ఉంటుందని ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఆపలేరు కదా. ఇక అక్కడ ఆంధ్రాలో ఆపారు, ఎన్ని రోజులు ఆపుతారు? ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది. దాని ఎఫెక్ట్ గ్యారెంటీగా తెలుగుదేశం ప్రభుత్వం మీద పడుతుంది, నో డౌట్, 100%. థ్యాంక్ యూ. మిగతా క్యారెక్టర్స్ యాక్టింగ్ ఎంతవరకు చేశారు? ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ చూస్తుంటే దాంట్లో బాలకృష్ణ గారు, ఇక్కడ రంగస్థల నటుడు పి విజయ్ గారు ఎంతవరకు ఎన్టీఆర్ గారు పాత్రలో జీవించారని చెప్పి. ఎన్టీఆర్ గారి పాత్రలో అయితే ఇందులో చేసిన ఆయన చాలా అద్భుతంగా చేసేసారు. కొన్ని అహభావాల్లో ఎన్టీఆర్ గారే వచ్చారా అన్నట్టుగా ఉంది, అద్భుతంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా ఫెంటాస్టిక్ క్యారెక్టర్, అద్భుతంగా చేశారు, యాజ్ ఇట్ ఈస్గా దింపారు. చాలా ఓకే ఓకే బాగుంది సార్. సినిమా చాలా బాగుంది సార్, బాగుంది. సినిమా చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగా చేశాడు. అసలు రియల్ లైఫ్లో ఎన్టీఆర్ ఎలా జరిగింది అన్నది క్లియర్గా చూపెట్టాడు దీంట్లో. అనా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి, చూడవలసిందే. చూసి తర్వాత కూడా మీరు అనలైజ్ చేసుకోకుండా మీరు అలా ఉంటే మాత్రం తప్పు. మీరు సినిమా చూడండి ముందు. రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరంటే లక్ష్మీ పార్వతి డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్కరూ, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడవలసిందే. అది థ్యాంక్ యూ. అంటే చూపించాడు. కాకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు కొంచెం లీనియన్స్ ఇచ్చి కొన్ని డైలాగులు, కొన్ని సన్నివేశాలు కట్ చేయకుండా ఉంటే కొన్ని డైలాగులు మ్యూట్ చేయడం జరిగింది. అది ఎందుకు చేశారో సెన్సార్ వాళ్ళు తెలియదు, అది అవసరమే లేదు. అది ఉన్న డైలాగ్లే ఉన్నాయి దాంట్లో, అంత కాంట్రవర్షియల్ డైలాగ్ లేవు, ఏం లేవు. మామూలుగా మనం ఎట్లా తిట్టుకుంటాం అట్లానే తిట్టుకునేటువంటి డైలాగులు కూడా మ్యూట్ చేయడం జరిగింది. సినిమా పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా మంచిగా నటించిండు. సో సినిమా ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ కూడా థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఆయన కూడా చాలా అద్భుతంగా నటించాడు. మూవీ కూడా 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా ఉంటుందని, ఎలక్షన్స్ టైం కదా, అది ఎంతవరకు ఉంటుంది? టోటల్గా చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్గానే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే విడుదల అవ్వడం చాలా కష్టం, కానీ అక్కడ విడుదల అవ్వాలి, జనాలకి తెలియాలి ఏం జరిగిందో అనేది తెలియాలి. ఇది ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏదైతే జరిగిందో పీపుల్కి తెలియాలి. ఇదే ప్రజలు తెలుసుకున్న తర్వాత. కానీ ఇదేంటంటే ఒక రకంగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ తెలుసుకుంటే ఆయనకు టోటల్గా విలనిజం చూపించిండు, ఆయనలో ఉన్న విలనిజం అనేది చూపించింది. రామ్ గోపాల్ వర్మ రియల్ స్టోరీస్ రియల్. అంటే మిగతా క్యారెక్టరైజేషన్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అన్నీ రియల్గా జరిగింది. ఎక్కువ వైస్రాయ్ హోటల్లో ఒక సంఘటన జరిగింది అని అన్నారు, ఆయన చెప్పులు దాడి జరిగింది, అది నేను కూడా దానికి సాక్షి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.